భక్తంటే బాలయ్యని చూస్తే చాలంటారు ఇండస్ట్రీ వాసులు. అంతేనా, మెడలో దేవుడి దండలు, డాలర్లు, చేతికి కట్టు, ఇలా బాలకృష్ణ నడిచే ఆధ్యాత్మికం అంటారు. మాటల్లోనూ తన భక్తిని చాటుకుంటూ ఉంటారు. రియల్ లైఫ్ లోనూ చాలా యాగాలే చేసిన ఈ హీరో రియల్ లైఫ్ లో రాజసూయ యాగం చేస్తున్నారట. ఇలాంటి యాగం కాదండి, ఇది రాజసూయ యాగం. రాజ్య విస్తరణ కోసం రాజులు చేసేది ఈ యాగం. అది ఇప్పుడు బాలయ్య చేయటమే విశేషం. రియల్ లైఫ్ లో అయినా భక్తికి ఒక విధమైన ప్రయారిటీ ఇచ్చే నందమూరి వారసుడు నిజ జీవితంలో ఎలా నిష్టగా చేస్తారో అదే విధంగా చేస్తున్నారట. ప్రతిదీ చాలా జాగ్రత్తగా, శాస్త్రోక్తంగానే చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్. ఎక్కడ కూడా యాగం డ్రామా అన్నట్లు కూడా లేదట. రియాలిటీకి చాలా దగ్గరగా, ఎంతో పవిత్రంగా యాగం చేస్తున్నారట. ఇంత బాగా యాగం చేస్తున్నారంటే యాగ ఫలితం బాలయ్యకు ఏ విధంగా కలిసి వస్తుందో చూడాలి అంటోంది టాలీవుడ్. రాజసూయ యాగ సమయంలోనే శాతకర్ణి తన తల్లి గౌతమి పేరును తన పేరు ముందు ఉంచుకొని గౌతమిపుత్ర శాతకర్ణిగా మార్చుకున్నారు. ఆ రోజునే కొత్త యాగానికి అది ఉగాది అని ప్రకటించారు. యాదృచ్ఛికంగా బాలకృష్ణ కూడా తన తల్లి పేరుతో ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షూటింగ్ ప్రారంభమైన సెప్టెంబర్ 6వ తేదీ ఎన్టీఆర్ పుట్టిన స్వాతి నక్షత్రం కావడం, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ బర్త్డే కావడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలు ఉండడం కూడా యాగం ఫలితం బాలయ్యకు ఎంత ఉంటుందో అనేది ఆసక్తికరమైన చర్చగా మారింది.